హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, షర్మిల గారిని రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చినప్పుడు షాక్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు సార్. అసలు రాహుల్ గాంధీ గారు ఏం షాక్ ఇచ్చారు? అలాగే ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకోసమే రాహుల్ గాంధీ గారు షర్మిల గారిని మందలించారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. దీంట్లో నిజం ఎంతుందంటారు సార్? అంటే మందలించాడో లేదో మనకి చూసిన వాళ్ళు చెప్పలేదు కాబట్టి తెలీదు. బట్ జనరల్గా వాతావరణం చూసినప్పుడు నిన్నేం జరిగిందనేది చూస్తే రాహుల్ గాంధీ వచ్చాడు, వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించాడు. దాని తర్వాత కడపలో సభ పెట్టారు, ఆ సభలో మాట్లాడాడు. ఆ సభలో మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజీవ్ గాంధీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. అట్లాగే నాకు మెంటరు, పొలిటికల్ మెంటరు, నాకు ఆయన నేను చేసిన భారత్ జోడో యాత్రకి ఇన్స్పిరేషన్ వైఎస్ఆర్ఏ. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు నాకు చెప్పాడు, పాదయాత్ర చేస్తే ప్రజలతో మనకి ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి, ప్రజల కష్టాలని మనం దగ్గరుండి చూడగలుగుతాము. ఎందుకంటే బయట ఉంటే మనకి వేగ్గా మాత్రం ఉంటుంది, కానీ పర్టికులర్గా మనుషుల్ని చూడడం వల్ల, వాళ్ళ కష్టాలని మనం వినడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, ప్రజలకు సమస్యలకు సంబంధించి మనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది ఆయన నాకు చెప్పారు. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను భారత్ జోడో యాత్ర చేశాను అనేది చెప్పాడు. రెండవది, తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామనేది చెప్పాడు. దాంట్లో ప్రధానంగా ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము, అది మేము ఇంతకుముందు కూడా చెప్పాను, దానికి కట్టుబడి ఉంటా ఉన్నాడు. అట్లాగే విశాఖ ఉక్కును ప్రైవేటు పరాన్ని ఆపుతామని చెప్పాడు. తర్వాత పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. తర్వాత అమరావతిని ఉంచుతామని చెప్పారు. తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీని, స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పాడు. ఇటువంటి హామీలు ఆయన ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ బీజేపీ బి టీమే ఉంది. బీజేపీ అంటే ఆల్రెడీ షర్మిల చెప్పినట్టుగా బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను. సో బీజేపీ అంటే బాబు, జగను, పవను అనేది ఆయన కూడా చెప్పాడు. సో ఈ 3 పార్టీలు కూడా బీజేపీకే ఒడిగం చేస్తున్నాయి, బీజేపీని ప్రశ్నించట్లేదు. బీజేపీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది. సో షర్మిలకి మీరు ఓట్లేసి గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి అనేది ఆయన ప్రధానంగా పిలిపించాడు. సో కాంగ్రెస్ 22 చోట్ల అక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది, ఇంకొక 3 చోట్ల లెఫ్ట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ క్రమంలో ఏంటంటే ఆ సభకి పెద్ద వందల సంఖ్యలో కూడా రాలేదు జనం అనేది కూడా రిపోర్ట్ అవుతుంది. సో ఏదేమైనా అది ఫ్లాప్ అయిందని చెప్తున్నారు. సో జనాల్ని సరిగ్గా సమీకరించలేకపోవడం, అట్లాగే ఓవరాల్గా షర్మిల ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్టీ. అంటే ఇక్కడ మనకు చూస్తే రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా పొలిటికల్ బ్యాటిల్ చేశాడు. ఆయన పర్సనల్ బ్యాటిల్ కాదు, నిజానికి పర్సనల్గా ఆయన చాలా అవమానాలకు గురయ్యాడు. ఆయన్ని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంటి నుంచి ఎత్తుకు రావడం కావచ్చు, వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా పోనీని పరిస్థితి కావచ్చు, జైల్లో ఉండి కోర్టు పర్మిషన్తో కొన్ని గంటలు రావడం కావచ్చు, ఇలాంటివి చాలా పర్సనల్గా కూడా చాలా అటాక్ చేశారు, కేసులు పెట్టారు ఆయన మీద. అప్పట్లో టీవీ ఛానళ్ళలో విపరీతంగా అతని మీద నెగిటివ్గా కబ్జాదారని అదని ఇదని చేయించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి అంటే పొలిటికల్ బ్యాటిల్ ప్రధానంగా చేశారు, అటాక్ చేశాడు. దాని ఫలితం కనబడింది. ఇక్కడ చూసుకున్నప్పుడు ఈమె పొలిటికల్ బ్యాటిల్ చేయాలి. పొలిటికల్ బ్యాటిల్లో ఏముండాలి? జగన్ని పొలిటికల్గా ప్రధానంగా అటాక్ చేయాలి. నాకు పర్సనల్ విషయాలు నాకు అనవసరం, నేను పర్సనల్ విషయాలు మాట్లాడను, నాకు ఈ రాష్ట్రం ఇంపార్టెంట్, ఈ రాష్ట్రానికి సంబంధించి నేను అతన్ని ఒక పొలిటికల్ పార్టీ హెడ్గా చూస్తున్నాను, నా అన్నగా చూడట్లేదు అన్న నెరేటివ్ తీసుకెళ్ళి ఉంటే ఆమెకి మైలేజ్ వచ్చిండేది. అట్లాగే ఆమె విమర్శించేటప్పుడు నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాన శత్రువు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ కూటమిని కూడా ఆమె గట్టిగా విమర్శించాలి. ఈ 2 పనులు చేయకుండా ఆమె ఏం చేసిందంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా మార్చేసింది. రెండవది, కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్ళకి కూడా స్కోప్ ఇచ్చి ఉండాలి. అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, రఘువీరారెడ్డి ఉన్నారు, తులసిరెడ్డి ఉన్నాడు, ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా స్పేస్ ఇచ్చి ఉండాలి. అట్లాగే ఉమెన్ని కొద్దిగా బాగా మాట్లాడగలిగిన వాళ్ళని కూడా తీసుకొచ్చున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి
షర్మిల జగన్ వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయింది. ఆ అమ్మాయికి ఏదో ఇప్పుడు ఆ గొడవని తీర్చుకోవడానికి జగన్ని ఇబ్బంది పెట్టడానికే ఈమె దిగింది అన్న వైసీపీ నెరేటివ్ ఏదైతే ఉందో దానికి దోహదం చేసేట్టుగానే ఈమె కార్యాచరణ అంతా కూడా ఉంది అక్కడ. అది మేజర్ షర్మిల చేస్తున్న తప్పు ఏంటంటే ఆమె ఒంటెత్తు పోగడు అంటారు కదా, ఒంటరి ఆమె ఏమీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాదు. ఎస్టాబ్లిష్డ్ లీడర్ కానీ పోనీ ఆమెకేమన్నా కరిష్మా ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ లాగా, అట్లా కూడా ఏమీ లేదు. ఏమున్నా ఆమె అదేమంటారు లెఫ్ట్ ఓవర్స్ అంటారు, అంటే వదిలేసినాక ఏదైనా ఉంటే ఈమె ఏరుకునే పరిస్థితి అనమాట. చేలల్లో వడ్లంతా తీసుకెళ్ళినాక రాలిపోయి ఉంటాయి. సో అట్లాగా వైఎస్ఆర్ లెగసీ అంతా ఈయన కొట్టుకుపోయాడు జగన్. మిగిలింది ఏమైనా ఉంటే దాన్ని లాక్కోవడానికి మాత్రమే ఈయన ప్రయత్నిస్తుంది. అది కాకుండా ఆమె పార్టీని ప్రొజెక్ట్ చేస్తుండాలి. అంటే పార్టీని ప్రొజెక్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీని చేస్తున్నప్పుడు మిగతా నాయకులను కూడా రంగంలోకి దించడం, ఇంకొంత ఒకరిద్దరిని స్త్రీలను తీసుకొని ఉండడం, ఈ పనులు చేయకుండా ఒంటెత్తు పోగొడుతూనే బిహేవ్ చేస్తుంది. దానివల్ల అందుకని బిగినింగ్లో మనకి చాలాసార్లు మనం కూడా చెప్పుకున్నాం, ప్రియాంక రాబోతుందంట, ఖర్గే రాబోతున్నాడు, రాహుల్ రాబోతున్నాడు, సిద్ధరామయ్య వస్తాడు, డీకే శివకుమార్ వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు, సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ వస్తున్నాడు. ఈ బిల్డప్లంతా బిగినింగ్లో పడ్డాయి. తీరా చూస్తే మెల్లమెల్లగా తుస్సు అయిపోయింది. ఈమె ఎంతసేపు సునీతను పక్కన పెట్టుకొని ఎంతసేపు జగన్ వివేకానంద రెడ్డి హత్య ఇది తప్ప వేరే విషయాలు లేవు. ఇది మేజర్ ప్రాబ్లం. అంటే కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు షర్మిల లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలాగే బిహేవ్ చేస్తుందా? అక్కడ షర్మిల లేదనుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక నాయకుడు ఉన్నాడు, అప్పుడు ఇది ఎట్లాగే ఇదే వివేకానంద రెడ్డి హత్య మెయిన్ ఇదవుతుందా? ఇదే జగన్ మీద తన వ్యక్తిగత పోరాటం మెయిన్ అవుతుందా? అప్పుడు అవ్వదు కదా. అలాగే ఈమె కూడా చేస్తుండాలి. అది చేయకపోవడం వల్ల ఏమైందంటే వ్యక్తిగత స్థాయికి ఇది అయిపోయింది. దాంతో జగన్ కూడా ఈమె పొలిటికల్ యాంబిషన్ని నెరవేర్చలేకపోయాను కాబట్టి ఈమె నాకు యాంటీకి మారింది, దాన్ని చంద్రబాబు రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు అన్న ఒక నెరేటివ్ తీసుకున్నారు. దానికి తగినట్టే ఈమెను విపరీతంగా తెలుగుదేశం మీడియానే హైప్ చేసింది విపరీతంగా. సో దీంతో ఏమైపోయిందంటే కాంగ్రెస్కు ఒక సపరేట్ ఎంటిటీ కోసం షర్మిల ట్రై చేస్తుంది అనేది పోయేసింది కంప్లీట్గా. అసలు కాంగ్రెస్ పార్టీ అనే కాన్సెప్టే పోయింది. సో ఇది కాంగ్రెస్ పెద్దల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఎందుకు ఈమెను తీసుకొచ్చారు? ఈమె కరిష్మా ఉందని కాదు, వైఎస్ఆర్ లెగసీ ఉంటుంది, ఈమె కొంత వైఎస్ఆర్ లెగసీని కొద్దిగా మనం తీసుకుంటే కొంత బతికిస్తుంది కాంగ్రెస్ పార్టీని అనేది కదా వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఆ ఉద్దేశం నెరవేరినట్టు కనబడలా. కనీసం నెరవేరుతుందో లేదో పక్కన పెడితే కనీసం ఆ వైపుగా ప్రయత్నించాలి కదా. సో అంటే మామూలుగా డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు పొలిటికల్ పార్టీలు. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈమె డైరెక్షన్ అనేది రాంగ్గా వెళ్ళిపోయింది. అందువల్ల ఎక్కడికి కదలకుండా ఒకచోట ఉన్న ఫీలింగ్ వచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఊరికే నాయిస్ తప్ప సౌండ్ లేదు. సౌండ్ వేరు, నాయిస్ వేరు. ఇటువంటి ఒక కలగాపలగమైన ఒక నాయిస్ లాగా ఆమె అయిపోయింది. ఒక జోరీలాగా మీడియాలో ఇది చేస్తుంది తప్ప ఈమెకు కేఏ పాల్కి పెద్ద తేడా లేదు. సో అంత తప్ప ఇంకేమీ జరగలేదు. ఇదేదో మెలోడ్రామా లాగా అయిపోయింది వీళ్ళది. సో ఆ మెలోడ్రామా రాజకీయాల్ని ఈమె తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా మందలించారో లేదో మనకి చెప్పలేం, కానీ ఖచ్చితంగా వాళ్ళు అప్సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్సెట్ కాకపోతే వాళ్ళు కేంద్రీకరించి ఉండేవాళ్ళు కదా, ఎంతో కొంత ఇక్కడ మనకి మెరుగుపడుతుంది అని చెప్పి. అటువంటి కేంద్రీకరణ జరగలేదు ఇక్కడ. ఏదో మొక్కుబడిగా అది కూడా షర్మిలాని కడపలో గెలిపించాలన్నట్టుగా ఆయన వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఇంకా వైజాగ్లోనూ ఇంకా కాంగ్రెస్కి ఇప్పుడు మడకసిరలో కాంగ్రెస్ వస్తుందని రవిప్రకాష్ ఆర్టీవీలో చెప్పాడు. కనీసం అట్టాడితే ఏదైనా బలమైన 1-2 నియోజకవర్గాలు గుర్తించి ఎమ్మెల్యేగా